రవి, విక్రమ్ ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు. పల్లెటూరిలో కలిసి చదివారు, కలిసి ఆడారు, కలిసి పెరిగారు. విక్రమ్ చాలా భావోద్వేగం ఉన్నవాడు. రవి చాలా జాలి ఉన్నాడు కాని మాటల్లో కాస్త కఠినుడు. పెద్ద అయినా తర్వాత ఒక రోజు చిన్న విషయానికి వారిద్దరి మధ్య తగువు జరిగింది. విక్రమ్ బాధపడి సముద్ర తీరంలో ఇసుక మీద ఇలా రాసుకున్నాడు: ఈ రోజు నా మంచి స్నేహితుడు నన్ను బాధపెట్టాడు. సాయంత్రం అల పెచ్చరిల్లి వచ్చి ఆ మాటలను తుడిచేసింది. కొద్ది రోజులకు ఇద్దరు సరస్సు దగ్గర నడుస్తుండగా విక్రమ్ పొరపాటున జారిపడి నీళ్ళో పడిపోయాడు. అతను మునగబోతున్నప్పుడు రవి పరుగెత్తి అతని చేతిని పట్టి బయటకు తీశాడు. విక్రమ్ నీటిలో నుండి బయటికి వచ్చాక ఒక పెద్ద రాయిమీద ఇలా చెక్కుకున్నాడు: ఈ రోజు నా మంచి స్నేహితుడు నా ప్రాణం కాపాడాడు. అది చూసి రవి అడిగాడు: నీకు బాధ పెట్టినప్పుడు ఇసుక మీద రాశావు, కాని నేను సహాయం చేసినప్పుడు రాయిమీద ఎందుకు చెక్కుకున్నావు? విక్రమ్ చిరునవ్వుతో అన్నాడు: మన స్నేహితులు తప్పు చేసినప్పుడు అది గాలిలో కలిసిపోవాలి, కాని మంచిని ఎప్పటికీ చెరగని రాయిలా మన హృదయంలో చెక్కుకోవాలి. నీతి: స్నేహితుడి తప్పు ఇసుకపై రాయాలి, మంచిని రాయిపై చెక్కుకోవాలి. అది నిజమైన స్నేహం.